హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు కలెక్టర్ హరిచందన. సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దని సూచించారు. అవసరం లేకుండా పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టొద్దని చెప్పారు. 60 రోజులకు సరిపడా పెట్రోల్ డీజిల్ ఉందని స్పష్టం చేశారు. జనం అనవసరంగా పానిక్ కావద్దంటున్న కలెక్టర్ హరిచందనతో సుజాత ఫేస్ టు ఫేస్. పెట్రోల్ బంక్స్ అన్ని నో స్టాక్స్ అంటూ దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్ దొరకదు అన్న భయంతో వాహనదారులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవసరం లేకుండా పెట్రోల్ బంక్స్ కి వెళ్లి పెట్రోల్ వేయించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉండడం వల్ల అంత పానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే త్రిబుల్-సిలో కూడా ఇటు రివ్యూ కండక్ట్ చేశారు. పెట్రోల్ బంక్స్ మీద ఏ విధంగా అసలు నో స్టాక్స్ బోర్డ్స్ ఎందుకు పెట్టారు, దాంతో పాటు ఇటు పానిక్ ఎందుకు అవుతున్నారు అనే దాని మీద ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఉన్నారు. మ్యామ్, హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో మొత్తం ఎన్ని పెట్రోల్ బంక్స్? మనకి నియర్లీ 186 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఈ పెట్రోల్ బంక్స్లో ఈ నిన్న నైట్ నుంచి కొంచెం ఎక్కువ పబ్లిక్ గ్యాదర్ అవ్వడము, పెట్రోల్ షార్టేజ్ ఉంది అని అనుకోవడము అండ్ ఓవర్ ఫిల్లింగ్ జరుగుతోంది. సో వి రిక్వెస్ట్ ఎవ్రీ వన్, అంత పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎక్కడా లేదు. మన దగ్గర సిటీ స్టాక్ పాయింట్స్లో 60 days వరకు మనకి సఫిషియంట్ పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ పెట్రోల్ బంక్లో ఏ అంతరాయం లేకుండా మనం సప్లై చేస్తూ ఉంటాము. సో పబ్లిక్ పానిక్ అయ్యి వారు పెట్రోల్ బంక్స్కి వెళ్ళని అవసరం లేదు. ఎక్కడ కూడా షార్టేజ్ అనేది లేదు. ఏదన్నా ఉంటే ఇది ఆర్టిఫిషియలీ పానిక్ వల్ల జనరేట్ అయిన షార్టేజ్, బికాస్ పబ్లిక్ వెళ్ళి ఓవర్ ఫిల్ చేసుకుంటున్నారు. సో ఆ ఓవర్ ఫిల్లింగ్ అవసరం లేదు అని మేము చెప్తున్నాం. ఎందుకు మ్యామ్ అంటే నో స్టాక్ బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు అంటున్నారు. సోషల్ మీడియాలో పెట్రోల్ లేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు. సో అటు పెట్రోల్ బంక్ యజమానులకు కానీ లేకపోతే ఇటు పబ్లిక్ అని చెప్పాలి. నో స్టాక్ అనేది వారు ఇప్పుడు ఓవర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్లో హాఫ్ ఫిల్ ఉంది ట్యాంక్, బట్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ రిమైనింగ్ హాఫ్ కూడా వేసుకుంటున్నారు. అందరూ ప్యానిక్ లాగా వచ్చేసి ఎక్కువ స్టాక్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ టెంపరీ సప్లై డిస్రప్షన్ ఉండొచ్చు, కానీ దెర్ ఇస్ నో షార్టేజ్ అనేది లేదు. సో అందుకనే మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఓవర్గా భయపడి మీరు పెట్రోల్ బంక్స్కి వెళ్ళి దాన్ని క్రౌడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రెవెన్యూ పరంగా కావచ్చు, మీరు మానిటరింగ్ ఎలా చేస్తున్నారు మా పెట్రోల్ బంక్స్? మేము ఈచ్ పెట్రోల్ బంక్ దగ్గర మా సివిల్ సప్లైస్ ఆఫీసర్ అండ్ వారి టీం అందరూ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది కలెక్టరేట్లో. ఎవరైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాకు కంట్రోల్ రూమ్లో రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఈచ్ పెట్రోల్ బంక్ పాయింట్ దగ్గర ఒక పోలీస్ పర్సనల్, ఒక సివిల్ సప్లైస్ ఆఫీసర్ పర్సన్ని పెట్టి అక్కడ మానిటర్ చేస్తున్నాం. ఫైనల్గా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మేము ఏం చెప్తున్నాము అంటే, డూ నాట్ ప్యానిక్, డూ నాట్ గో ఇన్ టు దిస్ బిలీఫ్ దట్ ఇక్కడ పెట్రోల్ బంక్స్లో ప్రాబ్లం ఉంది అని, మాకు పెట్రోల్ దొరకదు అని. అలాంటి ఇష్యూ ఏం లేదు. పెట్రోల్ సఫిషియెంట్గా, డీజిల్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయి స్టాక్స్. మన సిటీకి కంటిన్యూస్ సప్లై కూడా ఎన్ష్యూర్డ్ ఉంది. మన స్టాక్ పాయింట్స్ దగ్గరే స్టాక్ ఉంది. సో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా వచ్చి ఓవర్గా వారి ట్యాంక్స్ ఫిల్ చేసుకోవడం కానీ, క్యాన్స్లో తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఎక్స్ట్రా పెట్రోల్ ఫిల్ చేసుకోవడం వాళ్ళ డైలీ కోటా కన్నా చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే బోర్డ్స్ దర్శనం ఇవ్వడానికి ప్రధాన కారణం పానిక్ అవ్వడం. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఎవ్వరూ కూడా నమ్మొద్దు. 60 రోజులకి సరిపడా పెట్రోల్ కావచ్చు, డీజిల్ సరఫరా చేయడంత తగినంత ఉంది. దాంతో పాటు ఆల్టర్నేటివ్ ఎప్పటికప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ సరఫరా కూడా సాఫీగా జరుగుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతాలు ఎవ్వరూ నమ్మొద్దు. టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశాం కాబట్టి సో ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కాల్ చేయొచ్చు అని చెప్పేసి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, హైదరాబాద్.